నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185 అండి. ఈ తమ్నైల్ అయితే చూసారు కదండి. తమ్నైల్లో ఇచ్చిన యూట్యూబ్లో షార్ట్స్లో వ్యూస్ కరెక్టా కాదా అవి రియలా కాదా అని చెప్పేసి తమ్నైల్ ఇచ్చున్నాను కదండి. నేను ఇప్పుడు వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే రియల్గా వాయిస్ వీడియో చేసేటప్పుడు వాయిస్ అయితే ఇచ్చున్నానండి, కానీ అది సరిగా వినిపించడం లేదు. అంటే నా దగ్గర మైక్ లేదు, అందువల్ల వినిపించడం లేదు. నేను చాలా వరకు 2-3 టైమ్స్ చెక్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ అది మ్యూట్ చేసేసి నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా వాయిస్ ఏం రాకపోతే వేస్టే కదండి వీడియో అప్లోడ్ చేసుకోవడానికి, కానీ మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. తమ్నైల్ చూశారు కదండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నేను డీటెయిల్స్గా వీడియో అయితే చూపిస్తూ మీకు డీటెయిల్స్గా చెప్తాను. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. ఏంటంటే యూట్యూబ్లో వచ్చే వ్యూస్ మన రియలా కాదా, అవి రియల్ వ్యూసా కాదా. ఇప్పుడు ఇంతకుముందు వ్యూస్ అనేవి సరిగా వచ్చాయి కదండి. ఇప్పుడైతే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. నా ఛానల్ కూడా నాకు అనిపించింది, నా ఛానల్లో కూడా ఫస్ట్ వ్యూస్ వచ్చాయి కదా సరిగా. ఇప్పుడైతే వ్యూస్ బాగా వస్తున్నాయి. నేనైతే ఇప్పుడు మీకు వీడియో అయితే చూపిస్తాను అలాగా ఏందనేది ఛానల్లో. ఇప్పుడైతే మీకు అన్నీ చూపిస్తాను వివరాలన్నీ. నా ఫోన్లో నేను వీడియో అప్లోడ్ చేసే ఫోన్ అండి అది. దాంట్లో అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కరు క్రియేటర్స్కి అయితే వైటీ స్టూడియో అయితే ఉంటుంది కదండి. ఆ ఫోన్ అయితే ఓపెన్ చేసుకొని వైటీ స్టూడియో అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ వ్యూస్ అది వస్తాయి కదండి. ఛానల్స్ అన్నీ వస్తాయి కదా, మనం పెట్టిన వీడియోస్ అన్నీ కనపడతాయి కదా. ఇప్పుడు నేను 15 మినిట్స్ ముందు అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, మోటివేషనల్ వీడియో అని చెప్పేసి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. చూడండి 15 మినిట్స్లో 4.2K అయితే వచ్చేసింది. 4.2K అయితే వ్యూస్ వచ్చాయి. దాన్ని అయితే నేను మీకు చూపిస్తాను. ఆ 4.2K అనే వ్యూస్ రియల్ వ్యూసా కాదని చెప్పేసి మీకు చూపిస్తాను. మీరు ఆ వీడియో మీద కింద దాని మీదకి ఆ వీడియో పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. క్లిక్ చేయగలని వీడియో పర్ఫార్మెన్స్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. వీడియో పర్ఫార్మెన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి వ్యూస్ అనేది చూపిస్తుంది. ఈ రియల్ టైం వ్యూస్ 4.2K చూపిస్తుంది కదండి. చూడండి 4.2K చూపిస్తుంది కదా. మనకి పైన చూడండి దిస్ షార్ట్ హ్యాడ్ 4,249 వ్యూస్ అని చూపిస్తుంది కదా. దానికి పైన మనకి ఓవర్ వ్యూ, రీచ్, ఎంగేజ్డ్, ఆడియన్స్ అని చూడండి. పైన మనకి మనం చెక్ చేసుకునేవి అవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ వ్యూస్ అయితే మన రియల్ వ్యూస్ అయితే కాదండి. పైన ఓవర్ వ్యూ, రీచ్, ఎంగేజ్డ్, ఆడియన్స్ అని ఉంది కదా. అందులో ఎంగేజ్మెంట్ అనే ఆప్షన్ చూసారా. ఎంగేజ్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మన వ్యూస్ అనేవి కనపడతాయండి. ఇవైతే రియల్ వ్యూస్ కాదు. ఇప్పుడు యూట్యూబ్ మనకి ఇలా చేస్తుంది. ఇవి ఇప్పుడు ఎంగేజ్డ్ మీద నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఎంగేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మన వ్యూస్ అనేవి వస్తాయి. 980 వ్యూస్ అండి. ఇవైతే మన షార్ట్ని పూర్తిగా చూసిన వ్యూస్. ఇవి ఫస్ట్ మనకి 4.2K అనేవి వాళ్ళు స్క్రోల్ చేసుకుంటూ పోయే యాడ్ అవుతాయి. ప్లస్ ఏంటంటే యూట్యూబ్ కూడా మనకి యాడ్ చేస్తుందండి వ్యూస్. ఇప్పుడు ఏంటంటే ఇవి అయితే రియల్ వ్యూస్ అండి. నేను అది కూడా చెప్తాను యూట్యూబ్ ఎందుకు యాడ్ చేస్తుంది వ్యూస్ అనేది. ఇది చూడండి మనైతే 980 వ్యూస్ అనేది మనది రియల్ వ్యూస్. 4.2K అనేది రియల్ వ్యూస్ కాదు. ఎంగేజ్మెంట్లో చూసుకోండి, ఎవరైనా సరే ఎంగేజ్మెంట్లో వచ్చే వ్యూసే మన రియల్ వ్యూస్. దాంట్లో చూడగానే నేను చూపించాను కదా ఎలా చూసుకోవాలనేది. అలా చూసుకోండి. ఎంగేజ్మెంట్లో వచ్చే వ్యూసే రియల్ వ్యూస్. ఇలా చూసుకోండి. ఎందుకు ఇలా మనకి యాడ్ చేస్తున్నాడంటే ఇప్పుడు క్రియేటర్స్ అందరూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. అందులో వ్యూస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. అందువల్ల అని చెప్పేసి యూట్యూబ్ మనల్ని క్రియేటర్స్కి ఇలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఈ వ్యూస్ అనేది యాడ్ చేసి మనకి అలా ఎంకరేజ్ చేస్తున్నాడు యూట్యూబ్ క్రియేటర్స్కి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఎక్కువ అప్లోడ్ చేయడం వ్యూస్, అక్కడ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని అందరూ ఇంట్రెస్ట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారని చెప్పేసి యూట్యూబ్ వాడు మనల్ని ట్రాప్ చేస్తున్నాడు అనమాట. వ్యూస్ ఎక్కువ ఇచ్చేసి వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం, అప్లోడ్ చేయడం తగ్గించారండి. చాలా తగ్గించారు. నేను చెక్ చేశాను. అసలు ఇంట్రెస్ట్ ఉండట్లా. వ్యూస్ రాకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పండి. వ్యూస్ రాకపోతే ఇంట్రెస్టే రాదు. వ్యూస్ రావట్లేదు ఎలా ఏంది ఏం చేస్తాం, మనకి ఇంకా మనం ఇంతేలే మనకు రావు అని చెప్పేసి వదిలేస్తారు అని చెప్పేసి యూట్యూబ్ ఇట్లా చేసిందనమాట. యాడ్ చేస్తున్నారు, కానీ అవి మనకి యాడ్ అవ్వు.
వీడియోలో అంటే షార్ట్ వ్యూస్లో అయితే మనకి యాడ్ అవ్వండి. వాడు కట్ చేసేస్తాడు, తర్వాత మానిటైజేషన్ టైంలో కట్ చేసేస్తాడు. ఆ వ్యూస్ అయితే యాడ్ అవ్వవు. వీడియో అనేది క్లియర్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకి రియల్ వ్యూస్ అక్కడ చూపించాడు కదండి, అక్కడే ఇంకా అవి అక్కడ పెరుగుతూ పోతుంది రోజు రోజుకి. అక్కడ చూపించాయి మన వ్యూస్ అండి, ఇవైతే రియల్ వ్యూస్ కాదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇదండి. వీడియో అయితే మీకు తెలిసిందే. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు థంబ్నెయిల్స్ కానీ, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం కానీ, లాంగ్ వీడియో కూడా ఒక అంటే క్రోమ్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలండి. అది కూడా ప్రాసెస్ ఉంది. అది కూడా అందులోకి పోయి అప్లోడ్ చేస్తేనే వ్యూస్ అనేవి బాగా వస్తాయి. మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఒకరోజు వీడియో చేసి అయితే పెడతాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ కూడా నేను నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. నాకు తెలిసిన వరకు అంటే నాకు వచ్చిన వరకు నేను చెప్తానని, నాకు తెలిసిన వరకు. నేను స్టార్ట్ చేసి కూడా 8 మంత్స్ అవుతుంది. నాది 1 year అవుతుంది. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాచ్ అవర్స్ లేవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్